అయితే ఈ మంత్రం మనం ఈరోజు జపిస్తున్నాం అంటే దానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు మీకు ఎవరో తెలుసా? కారణం కృష్ణుడు. కృష్ణుడే కాదా? కృష్ణుడే కదా. కృష్ణుడు మనకి ఎలా తెలుసు? ద్వాపర యుగంలో చివరిలో వచ్చాడు, అంటే మధురలో పుట్టాడు, తర్వాత బృందావనంలో పెరిగాడు, చాలా చిలిపి చేష్టలు చాలా లీలలు చేశాడు బృందావనంలో. తర్వాత మళ్ళీ మధురకు వచ్చి కంసుడిని చంపేసి ద్వారకెళ్ళి తర్వాత కురుక్షేత్ర యుద్ధం జయించి పాండవుల ద్వారా మొత్తం మళ్ళీ యుధిష్ఠిరుని మళ్ళీ పట్టాభిషిక్తుని చేసి కృష్ణుడు వెళ్ళిపోయాడు అని తెలుసు మనకి కదా. ఇంతే కదా మనకు తెలుసు. మనకి చెప్తాడు అంతేనా? ఇంకెవరికైనా మనం తెలుసా? దాదాపు ఇంతే, ఇందుకు మించి ఏం లేదు. కానీ మనకి తెలియకుండా, అంటే కలియుగంలో భగవంతుడు శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు త్రియుగి అని భగవంతుడిని. అంటే త్రియుగి అంటే 3 యుగాలు, 3 యుగాల్లో నేరుగా వస్తాడు. ఎలాగా? ఏ యుగాలవి? సత్యత్రేత ద్వాపర యుగాలు. మరి కలియుగంలో నేరుగా రాడు. కలో చిన్న అవతారంలో అంటే రహస్యంగా వస్తాడు అని. దాన్ని మనం రహస్యంగా మరి ఎలా చూడొచ్చు? మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఏమని చెప్తున్నాం? హరినామ హరినామ హరినామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. కాబట్టి ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం ఒకటే మార్గం, హరినామమే మార్గం, ఇంకే మార్గం లేదు అని. కాబట్టి కలియుగంలో భగవంతుడు కనిపించకుండా వస్తాడు అంటే ఎలా వస్తున్నాడు అంటే నామరూపంలో ఉన్నాడు. ఒకటి నామరూపంలో ఉన్నాడుగా. మరి నామం ఉంది, మనం అందరం చేస్తున్నాం, కానీ మనకి మరి వెంటనే కనిపించడం లేదుగా. నామం చేసిన వెంటనే మనం ఉన్నాడు అని కూడా అనుకోవడం లేదు కనీసం. ఏదో కృష్ణ అంటున్నావు, రామ అంటున్నావు, ఇవి కేవలం మంత్రాలే అని మన యొక్క అపోహ. ఇవి కేవలం మంత్రాలే అనేది మన యొక్క అపోహ మాత్రమే. ఎందుకని అపోహ అని అంటున్నానంటే, ఆచార్యుల కంట కృష్ణ అనగానే కృష్ణుడు కనిపిస్తున్నాడంట, అక్కడ నారాయణ అనగానే నారాయణుడు కనిపిస్తున్నాడంట నామంలోనే. ఎవరికి? శుద్ధ భక్తులకి, ఆచార్యులకి. మరి అన్నమాచార్య తెలుసుగా మీకు. అన్నమాచార్య ఇప్పుడు ఈరోజు కూడా కొన్ని కీర్తనలు చేసాం. అన్నమాచార్యుడికి నారాయణ అనగానే నారాయణుడు కనపడుతున్నాడు. లేదంటే నిజంగా నారాయణ అనే దాంట్లో అనే పదంలో ఆనందం లేకపోతే అన్నమాచారి ఎందుకు అన్ని వేల కీర్తనలు చేశాడు? అంటే నామంలో ఎంత రుచి ఉంది. మరి మనకు అనిపించడం లేదే. మన భక్తులైతే చాలా మందిని ప్రాధాన్యపడుతూ ఉంటారు, దయచేసి రోజు ఒక మాలైనా జపించండి హరే కృష్ణ మహామంత్రం, మీకు మంచిది, దయచేసి చేయండి. ఇది ఈ రోజు మొదలు పెట్టలేదు, చెప్తున్నాను కదా. కృష్ణుడే మొదలు పెట్టాడు. ఎలా అంటే కలియుగంలో కృష్ణుడు వచ్చాడు. ఒకటి చన్న అవతారం రహస్యంగా ఉంది నామం. కృష్ణుడి యొక్క నామం కూడా మన అందరూ కృష్ణ కృష్ణ అంటున్నాం, కానీ నిజంగా భగవంతుడు అందులో ఉన్నాడు అనేది మనకు తెలియడం లేదు. కాబట్టి కలియుగే నామరూపే కృష్ణ అవతారం. అంటే కలియుగంలో భగవంతుడు నామరూపంలో వచ్చాడు. అది ఒకటైతే, సుమారుగా 500 సంవత్సరాలకి పూర్వం వంగదేశం అంటాం మనం తెలుగు వాళ్ళం. దాన్ని ఇప్పుడు బెంగాల్ అని, దాన్ని గౌడ దేశం అని, లేదా మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ అని, ఈ మధ్యనే దాన్ని పశ్చిమ అనేది తీసేసి బెంగాల్గా మార్చారు భారత రాజ్యాంగంలో. ఇప్పుడు అది బెంగాల్గా చలామణి అవుతుంది. అక్కడ ఆ బెంగాల్ అనే రాష్ట్రంలో నవద్వీప్ అనే ఒక జిల్లా ఉంది. ఆ నవద్వీప్ జిల్లాలో నవద్వీప మండలం అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు నవద్వీప్ జిల్లా అంటున్నారు, నిజానికి నవద్వీపం. ద్వీపం అంటే ఏంటి? అది నవద్వీప్ అని అంటారు అక్కడ వాళ్ళు, కానీ నవద్వీపం అంటే నవ అంటే 9, ద్వీపం అంటే ద్వీపాలు, అంటే 9 భాగాలు అన్నమాట. నీటి మధ్యలో ఉండే 9 భాగాలు. ఇవి ఎలా ఉంటాయి? మధ్యలో ఒకటి ఉండి చుట్టూ 8 ఉంటాయి. అది ఒక కమలం రూపంలో ఉంటుందట. ఆ మధ్యలో ఉండే ప్రదేశమే మాయాపూర్. మనం 7 పూరీలు అని ఏదో చెప్తారు, కాశీ, కంచి, మాయా, ఇంకా ఇలాగ చెప్తూ ఉంటారు. మీకు తెలుసో లేదు? అయోధ్యాపురి ఇలా చెప్తారా, అవంతిపురి, ఈ విధంగా 7 రకాల పూరి ప్రదేశాలని చెప్తూ ఉంటారు. అందులో మాయాపురి కూడా ఉంటుంది. ఆ మాయ అంటే ఇగో ఇక్కడే ఉంది, నవద్వీపంలో ఉన్న మాయాపురి. అది ఆ మాయాపురం, మాయా ఇప్పుడైతే ప్రస్తుతం మాయాపూర్ అంటారు దాన్ని. అక్కడ
ఎవరు అవతరించారు? కృష్ణుడు అవతరించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కృష్ణుడు అవతరించాడు 500 సంవత్సరాల క్రితం అంటే ఆశ్చర్యంగా లేదా? ఉందా లేదా? ఎవరు మాట్లాడటం లేదు. ఉందా లేదా? ఉంది కదా. మీకే కాదు, నేను కూడా ఆశ్చర్యపోయాను మొట్టమొదటి విన్నప్పుడు. అందరూ ఆశ్చర్యపోతారు మొట్టమొదట. ఎందుకంటే కృష్ణుడు వస్తే మరి మరి శంఖ చక్ర గద పద్మాలు యుద్ధం చేయాలి, చాలా బాగా అనిపిస్తూ ఉంటాడు, మంచి అలంకరణ, అవన్నీ మరి అందరికి తెలుస్తాయి కదా, భగవంతుడు కదా, తెలియాలి కదా అని. అందుకే ప్రహ్లాదుడు ఏమన్నాడు, కలియుగంలో అలా రాడంట భగవంతుడు. మనం చూసినట్లయితే భగవంతుడు పరిపూర్ణుడు ఎప్పుడో పరిపూర్ణుడు మనం చెప్తున్నాం, భగవంతుడిలో అన్నీ ఉన్నాయని. మరి అన్నీ ఉన్నప్పుడు భగవంతుడిలో ఆయన కూడా ఒక భక్తుడిగా ఎందుకు రాకూడదు? అంటే భగవంతుడు కృష్ణుడు ఒక రాజుగా వచ్చాడు, అంటే రాముడుగా వచ్చాడు కదా, ఒక రాజుగా వచ్చాడు. ఒక ఋషిలా కూడా వచ్చాడు, మునిలా. రెండు విధాలుగా రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి వ్యాసుడు, రెండవది నారాయణుడు, నరనారాయణ ఋషి అంటారు. మరి ఋషిలాగా కూడా వచ్చాడు, రాజులాగా వచ్చాడు. సరే, తన స్వయం రూపమైన గొల్లవాడిలాగా, అంటే గోవులను కాచుకునేవాడిలాగా కూడా వచ్చాడు కృష్ణుడు. ఇంకా ఒక బోధకుడిలాగా వచ్చాడు కపిలుడు. తత్వాన్ని బోధించాడు కపిలుడు, సాంఖ్య తత్వాన్ని బోధించాడు బోధకుడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా చాలా రకాలుగా వచ్చాడు. ఒక జంతువు రూపంలో, నరుడు రూపంలో, జంతువు రూపంలో, నరసింహ అని. అదేవిధంగా భగవంతుడు ఒక భక్తుడి రూపంలో కూడా వచ్చాడు. అది ఎవరు? అదే కృష్ణుడు. ఆయన పేరే చైతన్య మహాప్రభు. నిజానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అసలు పేరు. అంటే ఏమిటి ఆ పేరు ఎందుకు అలా వచ్చిందంటే, శ్రీకృష్ణ చైతన్యాన్ని అందరిలో అంటే కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడానికి వచ్చిన ప్రభు ఆయన. ప్రభు అంటే యజమాని లేదా నాయకుడు లేదా మన యొక్క అంటే ఉపాధ్యాయుడు లేదా గురువు అనే అర్థాలు ఉన్నాయి ప్రభు అనే దానికి. కానీ ఈ ప్రభు ఎటువంటి ప్రభు? అందరికంటే గొప్ప ప్రభు కాబట్టి ఆయనకి మహాప్రభు అని పెట్టారు. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని మనలో మళ్ళీ తిరిగి వెలికి తీసుకురావడానికి కృష్ణుడే భగవంతుడే, కానీ ఒక భక్తుడి రూపంలో వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ రూపంలో ఆయన శంఖ చక్రాలు తీసుకోవడం, అవన్నీ యుద్ధం చేయడం, ఇవన్నీ మనకు కనపడవు. ఎందుకని అని అనవచ్చు మీరు. నిజానికి చైతన్య మహాప్రభుని కొంతమంది భక్తులు అడుగుతారు, ఏమనంటే, నువ్వు పూర్వయుగంలో అంటే చైతన్య మహాప్రభు పూర్వం నువ్వు కృష్ణుడిగా వచ్చినప్పుడు రాక్షసుల్ని వీళ్ళందరినీ అసురుల్ని చంపేసావు, అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు కలియుగంలో కూడా అలాగే చేసేయచ్చుగా అని అడిగితే చైతన్య మహాప్రభు ఏమంటారు తెలుసా? ఏమంటారంటే, నిజంగా అలా చేయాలంటే కలియుగంలో ఎవరు మిగలరు. ఎందుకంటే ఇక జనులు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అందరూ అసుర లక్షణాలు కలిగిన వాళ్ళ దుర్జనులే మనం అందరం కూడా. కాబట్టి ఆయన చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే, కనుక ఈ కలియుగంలో వీళ్ళందరినీ ఉద్ధరించడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే హరినామ సంకీర్తన. కాబట్టి నేను ఎవరిని చంపడం ఇటువంటివి ఏం చేయడానికి రాలేదు, వాళ్ళందరి చేత హరినామం చేసి అందరినీ ఉద్ధరించడానికి. మరి పూర్వం కృష్ణుడు వచ్చింది కూడా ఉద్ధరించడానికి. మీకు తెలుసో లేదో, ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో మరణించారో కృష్ణుడు ఎదుట, వాళ్ళందరికీ మోక్షం వచ్చింది. మీకు తెలుసా మోక్షం వచ్చిందన్న విషయం? అంటే మరి కృష్ణుడు చంపాడని అందరూ అనుకుంటున్నారు, కానీ చంపిన తర్వాత వాళ్ళకి మోక్షం వచ్చింది, వాళ్ళ యొక్క పాపపుణ్యాలన్నీ నశించి మోక్షాన్ని పొందారు అని ఎంతమందికి తెలుసు? చాలా కొద్ది మందికే తెలుసు. అంటే భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా జనుల్ని ఉద్ధరించడానికే వస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కృష్ణుడు చెప్పాను కదా, సుమారు 500 సంవత్సరాలు పాల్గొన పౌర్ణమి మాఘం పాల్గొన మాసం. ఇది అంటే పాల్గొనంలో మాఘమాసం, తర్వాత పాల్గొన మాసం, పాల్గొనంలో వచ్చే పౌర్ణమి. ఈరోజు మనకి పౌర్ణమి. అదిగో చూడండి, చంద్రుడు కూడా నిండుగా ఉన్నాడు అన్నమాట. పౌర్ణమి అంటే ఏ విధంగా ఇక్కడ చంద్రుడు
యొక్క చల్లని కిరణాలు మనకి వస్తూ ఉన్నాయో ఆస్వాదిస్తూ ఉన్నామో, అదేవిధంగా చంద్రుడు ఉదయించినప్పుడే మరొక చంద్రుడు కూడా ఉదయించాడు. ఎవరది? ఆయన పేరే గౌర చంద్రుడు. గౌర అంటే బంగారు వర్ణం అని అర్థం. మరి ఈ చైతన్య మహాప్రభు యొక్క అంగాలు ఎలా ఉంటాయంటే గౌరవర్ణంలో ఉంటాయంట. అందుకనే ఎవరైనా అనొచ్చు, మరి ఇదంతా కూడా ఎక్కడుందండి, గౌరవర్ణం అంటున్నారు, మరి ఇతను భగవంతుడైన ఎలా తెలుసు అంటే, మనకి విష్ణు సహస్రనామాల్లో కూడా ఒక చోట వస్తుంది, సువర్ణవర్ణో హేమాంగో అని. హేమాంగు అంటే ఏంటి? హేమ అంటే బంగారు, బంగారు అన్ని కలిగిన అంగాలు కలిగిన వాడు. అది మీరు రెండు విధాలుగా కూడా చూడొచ్చు. ఇక్కడ కపిలుడు కూడా బంగారు అన్ని కలిగిన అంగాలతో ఉంటాడు, కపిల భగవానుడు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా ఉన్నారు. అదేవిధంగా గౌరవర్ణం అంటే బంగారు అన్ని కలిగిన అంగాలతోటి. ఇంకా చైతన్య మహాప్రభు ఎలా ఉంటాడు? సామాన్యమైన వ్యక్తి కాదు. ఆజానుబాహుడు అంటే, ఆజానుబాహుడు అంటే అర్థం ఏంటి? బాహువులు, చేతులు మోకాళ్ళ వరకు వస్తాయి ఆయనకి. మీరు ఎవరైనా చూసుకోండి, మీ చేతులు మోకాళ్ళ వరకు ఎవరికి ఉండవు, దాదాపు ఎవరికి ఉండదు. కొంచెం దగ్గరికి రావచ్చేమో, కానీ చైతన్య మహాప్రభుకి వచ్చేవి. ఆయన చాలా ఎత్తుండేవాడు చైతన్య మహాప్రభు. ఆయన వెళ్తుంటేనే చాలా మంది ఏదో ఒక పెద్ద వ్యక్తి, ఒక విచిత్రమైన వ్యక్తి వెళ్తున్నట్లుగా, ఒక ఎవరో అంటే దేవతా లోకం నుంచి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండేది. అంతేకాకుండా ఆయన చూసినప్పుడే చెప్పాను కదా, ఏమని, కలియుగం అందరినీ కృష్ణ చైతన్యంలో ముంచడానికి వచ్చాడు కనుక ఎప్పుడైతే ఆయన నామం చేసుకుంటూ వెళ్తే చూసిన వాళ్ళకు కూడా కృష్ణ కృష్ణ అనాలనిపిస్తూ, వాళ్ళ నోరు తెలియకుండానే వాళ్ళ నోటి నుండి కూడా ఆయన్ని చూసిన వాళ్ళు లేదా ఆయన స్పృశించిన వాళ్ళకి కృష్ణనామం అలా వస్తూ ఉండేది. దానికి మీరు నిదర్శనం ఏమిటి అని అనొచ్చు. ఇప్పుడు ఈ రోజు కూడా చూడండి, మన ఎవరైనా మన భక్తులు బయట వెళ్తుంటే చూడగానే హరే కృష్ణ వాళ్ళు వచ్చారంట కదా. ఏంటది అంటే, చైతన్య మహాప్రభు మొదలు పెట్టారు ఆ ఉద్యమాన్ని. అంటే ఆయన చూసే చేసేవాళ్ళు ఇప్పుడు భక్తులను కూడా చూసేస్తున్నారు. అంటే భక్తులను చూసి కూడా ఆ హరినామం చేస్తున్నారు సామాన్య జనులు. అంటే ఆ యొక్క హరినామం చేసేటువంటి లక్షణాన్ని జనాల్లో పెంపొందించాడు ఆయన. అంటే ఆయన చూసే చేసేవాళ్ళు ఇప్పుడు భక్తుల్ని చూసి, భక్తులు చెబుతూ ఉంటే సామాన్య జనులు కూడా హరే కృష్ణ లేదా హరే రామ హరే కృష్ణ వాళ్ళు వచ్చారని అనుకోవడం, చూడగానే వీళ్ళు కృష్ణ భక్తులని, ఈ విధమైన స్మరణ వాళ్ళలో ఒక జ్ఞాపకం రావడం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చెప్పాలంటే చైతన్య మహాప్రభు ఏదైతే 500 సంవత్సరాల క్రితం వచ్చారో ఆయన ఏమని చెప్పారంటే, రాబోయే కాలంలో సర్వత్ర ప్రచార హోయివే పృథివితి ఆచే యత గ్రామ నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోయివే మోర నామ. అంటే రాబోయే కాలంలో ఈ భూమి మీద నా యొక్క నామం, ఇక్కడ నా యొక్క నామం అంటే ఏంటి? నేను అంటే ఎవరైనా ఆయన కృష్ణుడే కాబట్టి కృష్ణుడి యొక్క నామం. మరియు ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు చైతన్య మహాప్రభు కదా, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఆయన కూడా తెలియని వాళ్ళు దాదాపుగా చాలా మంది ఎవరైతే ఈ ఉద్యమంలో ఉంటారో వాళ్ళకి తెలుసు ఆయన గురించి. ఇది కేవలం అంటే ఇక్కడ మనం చెప్పుకోవడమే కాకుండా శ్రీ వైష్ణవుల్లో కూడా ఆచార్యులు కొంతమంది ఆళ్వార్లు ముందలే ఊహించారు, అంటే భాష్యం చెప్పారు. రాబోయే కాలంలో కొంతమంది నృత్యం చేసి, కేరింతలు కొడుతూ ఎగురుతూ నృత్యం చేసి హరినామం చేసే వాళ్ళు వస్తారు అని ఆళ్వార్లు కూడా చెప్పారు శ్రీ వైష్ణవుల్లో. వాళ్ళు అంతవరకు చెప్పారని కానీ అక్కడ పేరు ఎవరు ఏంటని ఇవ్వలేదు అక్కడ, కానీ ఇది కూడా చెప్పారు. మరి ఇది ఎక్కడుంది? మరి చైతన్య మహాప్రభు కృష్ణుడే అని ఎలాగా అంటే ఇంకా ఆధారాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో మనకి, శ్రీమద్ భాగవతంలో కూడా ఇవ్వబడింది ఏంటి? కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. కాబట్టి కృష్ణుడే కలియుగంలో వస్తాడు. ఆయన ఎవరు గుర్తిస్తారు? ఆయన ఎలా ఉంటాడు? కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ. ఏమిటి ఆయన చేసే యజ్ఞం? సంకీర్తన యజ్ఞం. అంతేగాని ఓం స్వాహ అని మంటలు నిప్పులు అగ్ని ఇలా చేసేది కాదు. కానీ కలియుగంలో ఉన్న అజ్ఞానులైన మూర్ఖులు వాటికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. వేటికి? ఓం 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 స్వాహ ఏదో జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళాలి, మనకేదో వచ్చేస్తుంది, కొండలు వస్తాయి, బంగారు లంకెల బిందెలు దొరుకుతాయి, మనం కూడా అలాంటి ఇంట్లో యజ్ఞాలు చేద్దామని అనుకుంటూ ఉంటారు కలియుగంలో ఉన్న అజ్ఞానులు అయిన జనులు. అంటే మనం కూడా అలాగే అనుకున్నాం. ఏదో శ్రీల ప్రభుపాద
చైతన్య మహాప్రభు కృప వలన ఇక్కడ హరే కృష్ణ చేసుకుంటూ ఉన్నాం. కానీ లేదంటే మనం కూడా అలాగే అనిపిస్తుంది. మనకు కూడా ఏంటి, మనం కూడా ఏదో యజ్ఞం చేపిస్తే ఒక గురువుని తెచ్చి పాదాభిషేకం చేసేస్తే మనకి ఇంట్లో బంగారం లంకెల బిందులు వస్తాయి, బంగారం వచ్చేస్తుంది, వర్షం ధారలుగా ఏంటి ఏ ధారలవి అది ధనం ధారలుగా వర్షాలుగా కుంభవృష్టి కురుస్తుంది అనే అపోహలో చాలా మంది జనం ఉన్నారు. ఇప్పుడు మీరు అందరు నవ్వుతున్నారు, కానీ నిజానికి మనందరిలో అటువంటి భావనలే ఉన్నాయి. నిజానికి అలాంటి యజ్ఞం చేస్తే మనకు కూడా ఏదో అయిపోతుందని. అందుకే చాలా మంది ఏంటంటే ఈ కలియుగంలో అలాంటి అంటే ఆ విధంగా జనాల్ని మోసం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అలాగే మోసపోతున్నారు, రాబోయే కాలంలో మోసపోతారు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో ఎటువంటి జనులు అంటే కలోవస్మిన్ యుగే జన మంద సుమంద మతయో ప్రాయేణ అల్పాయుష్ మంద సుమంద మతయో మంద భాగ్యోగి ఉపద్రుత. కాబట్టి కలియుగంలో ఉన్న వాళ్ళ జీవితకాలం చాలా తక్కువ, వాళ్ళకి బుద్ధి తక్కువ, ఆయుష్ తక్కువ, ఇంకా జ్ఞాపక శక్తి తక్కువ, వాళ్ళన్నిటిలో కూడా చాలా అల్పజ్ఞులు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడి గురించి చైతన్య మహాప్రభు గురించి చెప్పినప్పుడు ఏమన్నారు, కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగాశ్రప యజంతి సుమేధస. అంటే సుమేధస మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఈ కృష్ణుడిని ఏదైతే చైతన్య మహాప్రభు వచ్చారో ఆయన్ని ఆశ్రయించి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో అందులో పాల్గొంటారు. ఎవరు? మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. ఆ మంచి బుద్ధి లేని వాళ్ళందరూ ఇక ఈ కలియుగంలో మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గుంపులో కలిసిపోతూ ఉంటారు. అంటే ఈ రకరకాల కుంకుమార్చన చేయండి, తమలపాకు అర్చన చేయండి, తులసి అర్చన, లక్ష మల్లికార్చన, లక్ష ఒత్తులార్చన, లక్ష లింగార్చన, కోటి లింగార్చన. నిజానికి కోటి లింగాలు ఉంటే ఏమిటి, 1000 లింగాలు ఉంటే ఏమిటి, మనకేం వస్తుంది? లేదు కోటి లింగాలు ఉన్నాయంటే పలానా చోట మనం అందరం వెళ్ళాలి అంటే ఇవన్నీ జనాన్ని ఆకర్షించడానికి ఈ కుంకుమార్చన, ఆ అర్చన, ఈ అర్చన, గోల్డ్ అని అర్చనలు, విధానాలు, పద్ధతులు. ఈ టీవీలో అయితే ఇక వాడికి కొదవే లేదు. ఒకడెవడో చెప్తాడు పచ్చ రంగు వేసుకోండి అప్పులు పోతాయి, ఎర్ర రంగు వేసుకోండి ధనం వచ్చేస్తుంది, కేవలం చొక్కా వేసుకుంటే వచ్చేస్తాయంట ధనం. మరి వినేవాళ్ళు మరి గొర్రెలు అయితే అలాగే ఉంటుంది పరిస్థితి, చెప్పేవాళ్ళు కూడా అలానే ఉంటారు. ఇది నేను ఊరికే చెప్పడం లేదు, టీవీలో వస్తుంది కదా. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడ నిమ్మకాయ తొన తీసి ఒకసారి ఇట్లా తిప్పేసి దాని లోపల ఆవుని వేసి ఒక ఒత్తి పెట్టారంటే మీ అప్పులన్నీ పోతాయి. ఇలా చెప్పడం లేదా చాలా మంది? ఇవన్నీ నిజమా? ఇవన్నీ నిజం అనుకునే వాళ్ళు మాత్రం పచ్చి మూర్ఖులు మాత్రమే అనుకుంటారు. ఎందుకంటే మీరు ఒక్కసారి కొంచెం ఆలోచించండి. ఒక నిమ్మకాయ తెచ్చి దానిలో అంతా గుజ్జు తీసేసి లోపల ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తి పెట్టినంత మాత్రాన మన అప్పులు పోతే ప్రపంచంలో భారతదేశానికి చాలా అప్పు ఉంది. ప్రధానమంత్రికి చెప్తాం 1000 దీపాలు పెట్టమని, దేశం అప్పులన్నీ పోతాయి. ప్రధానమంత్రికి చెప్తాం నువ్వు పచ్చ చొక్కా వేసుకో, భారతదేశం అప్పులన్నీ పోతాయి, లేదా ఎర్ర చొక్కా వేసుకో. ఇది నవ్వుతున్నారు కానీ అలాంటి వాళ్ళు టీవీలో చెప్తుంటే మనం నోరు ఇలా తెరిచేసి చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఎవరికి తెలియకుండా వాళ్ళు అలాగే అంటారు కానీ హరే కృష్ణ వాళ్ళు మనం మాత్రం ఇది చెయ్యాలి, అప్పులన్నీ పోతాయి, మనం ఒకటి పోయిందంట. ఇలాగే ఉంటుంది జనాల యొక్క. అంటే చెప్పాను కదా, శాస్త్రం భాగవతం చెప్తుంది మందమతులు సుమందమతులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుద్ధి ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. నిజమైనది ఏదైతే హరినామం చెయ్యమని చైతన్య మహాప్రభు చెప్తూ, ఆచార్యులు చెప్తూ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న మహమ్మదీయులు, క్రైస్తవులతో సహా అందరూ వచ్చి ఇంత మంచి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఉన్నతమైన ఈ హరినామ సంకీర్తనే గొప్పదని రష్యా దేశం, అమెరికా దేశం, ఎన్నో దేశాల నుండి భక్తులయ్యి అక్కడ వాళ్ళు చేస్తుంటే మనం మాత్రం బుద్ధిహీనులుగా, నీచులుగా, ఎటువంటి బుద్ధి ఉపయోగించకుండా భారతదేశంలో పుట్టి మనం చేసే పని ఏంటంటే హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ డే, వెడ్డింగ్ డే. ఎవరిచ్చారు ఈ వెడ్డింగ్ డేలు, హ్యాపీ బర్త్డేలు? ఇవన్నీ ఎవరిచ్చారు? ఎంగిలి భాషతో ఉన్నటువంటి ఎంగిలి సంస్కృతికి చెందినటువంటి ఈ అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంగిలి వెధవలు ఇస్తే మనం కూడా దాన్ని తీసుకొని హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే అని ఆ కేకులు దాని మీద ఉమ్మూస్తూ, అంతే కదా, కేకులు ఆరిపోయేటప్పుడు ఉమ్ము పడుతుంది దాని మీద నోట్లోంచి. ఆ ఉమ్ము పడిన కేకులు అందరికి పంచుకుంటూ చేస్తున్నాం. అది మనం చేసుకుంటున్నాం. మనది ఏదైతే ఉందో ఉన్నతమైన సంస్కృతి, ఇంగ్లాండ్లో వాళ్ళు, మీకు తెలుసో లేదు, ఇంగ్లాండ్లో
భగవద్గీత వాళ్ళ స్కూల్లో ఒక పాఠశాలలో కూడా చెప్పుకుంటారు భగవద్గీత. ఇంగ్లాండ్లో వాళ్ళ ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ సంస్కృతి మనం తీసుకొని మన ఉన్నతమైన దాన్ని వాళ్ళు అక్కడ భగవద్గీత భారతదేశంలో ఎక్కడైనా ఏ పాఠశాలని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? కానీ ఇంగ్లాండ్లో ఉంది. మీకు తెలుసో లేదు, ఇది నిజం, వాస్తవం. ఇంగ్లాండ్లో చెప్తారు, అంటే ఎవరు కావాలంటే వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళేం ఆపరు. అదే ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో కూడా ఇది ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ మనం మాత్రం భగవద్గీత మాకు వచ్చండి, మాకు తెలుసండి, మాకు అదే, మేము హిందువులం, కానీ భగవద్గీత ఉన్నదో తీసి చదవము. ఎవడైనా భగవద్గీత చదువుతున్నా అంటే వీడు ఇప్పుడే ముసలోడు అయిపోయాడండి. అలాగా అంటే మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటున్నాం. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఎవరైతే భరత భూమితే జన్మ హైల జన్మ సార్థక కరి కరో పరోపకార్. కాబట్టి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారు? ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ భారతదేశం చాలా గొప్పది, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైతే, కృష్ణుడు ఎక్కడ ఎలా ఉన్నాడు? చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఎవరైతే ఇక్కడ పుడతారో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ, హరినామం జపిస్తూ వాళ్ళ యొక్క జన్మని సార్థకం చేసుకుని ఇతరులకు కూడా దీన్ని ప్రపంచంలో నగరాది నగరాలు గ్రామాలు అది ఇది అడవులు ఎక్కడైనా ఎవరుంటే మనుషులు ఎక్కడుంటే అక్కడ దీన్ని ప్రచారం చేయమని చైతన్య మహాప్రభువే చెప్తున్నారు. చాలా మంది ఏదో అనుకుంటారు, ఎవరో అమెరికాకి వెళ్ళి మన దేశంలో అంట ఒక సన్యాసి వెళ్ళాడంట, ఏదో ప్రవచనాలు ఇచ్చాడంట. ఏం చేశాడు? ప్రవచనాలు ఇచ్చాడు, దేశం అంతా చెప్పుకుంటారు ఇప్పుడు ఎవరో సన్యాసి అని. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన గొప్పోడయ్యాడు, కానీ మన సంస్కృతి ఏమైనా ఇచ్చాడు అక్కడ? మీకు తెలుసో లేదో, అలా వెళ్ళిన సన్యాసులు అందరూ కూడా అక్కడ వాళ్ళ టోపీలు, హ్యాట్లు, ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఇండియాకి వచ్చేసారు, భారతదేశానికి. కానీ మన ఉద్యమంలో, చైతన్య మహాప్రభు ఉద్యమంలో ఉన్న ప్రభుపాద ఏం చేశారు? మన యొక్క ఏదైతే కాషాయం, ఈ వస్త్రం, ఈ సిక పెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళకి అంటించి వచ్చారు. మరి ఎవరు గొప్పవాళ్ళు? చైతన్య మహాప్రభు ఉద్యమా? ఏదైతే సన్యాసి చాలా గొప్ప అండి, మా ఈ ఉద్యమం ఆ ఉద్యమం అండి, మా భారతదేశానికి మా అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు అంటే ఏమైంది? పెట్టుకొని వచ్చాడు టోపీ, హ్యాట్ టోపీ పెట్టుకొని ప్యాంట్లు వేసుకున్నారు. కానీ చైతన్య మహాప్రభు ఉద్యమంలో ఉన్న ప్రభుపాద ఏం చేశారు? ఈ వస్త్రాలని ఇలాగా పూర్తిగా శిరోమండనం చేయించారు వాళ్ళందరికీ. శిరోమండనం చేసుకొని ప్రభుపాద వెంటబడి మళ్ళీ మేము మీతో వస్తామని భారతదేశానికి వచ్చారు. ఇది నిజమైన ఉద్యమం అండి, ఇది సంస్కృతి అండి. ఈ సంస్కృతి అందరికి ఇస్తే మనం అవి చూసి నేర్చుకోవడానికి బదులు మనం ఏం చేస్తున్నాం? హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరిదిరా న్యూ ఇయర్? ఎక్కడుందో న్యూ ఇయర్? ఉగాది మనది. దయచేసి మీరు అందరు నిజం చెప్పండి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కానీ ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ అని రాయకుండా ఇంటి ముందర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి, చేతులు ఎత్తండి. ఇంటి ముందర రాయని వాళ్ళు 1, 2, 3, 4, ఒక 5, 6 ఉన్నారు అంతే. చూసారా? మిగతా అందరూ కూడా మన సంస్కృతిని మనమే నాశనం చేస్తున్న వాళ్ళం మనం. ఎందుకంటే మనం రాస్తున్నాంగా. అది ఎవడో క్రిస్టియన్ వాళ్ళది, అది క్రైస్తవులది. వాడు ఏం చెప్తున్నాడు? ఈ హిందువులు గుళ్ళకి వెళ్ళొద్దు, ఆ ప్రసాదం తీసుకోవద్దు, ఆ విగ్రహాల మీద ఉమ్మేయండి, తిట్టండి, వాళ్ళు సాతానులు, రాక్షసులు అని చెప్తుంటే మనం మాత్రం హ్యాపీ న్యూ ఇయర్. బుద్ధి ఏమైనా ఉందా మనకి? ఎవరికి ఉంది బుద్ధి? మీకు చక్కగా వేయాలంటే ముగ్గులు వేసుకోండి, ఉగాదికి వేయండి ముగ్గులు, సంక్రాంతికి వేయండి ముగ్గులు, ఏం పర్లేదు. కానీ హ్యాపీ న్యూ ఇయర్ రాయడం ఏంటి? దరిద్రులు మాత్రమే రాస్తారు భారతదేశంలో. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా దరిద్రులు ఉంటే వాళ్ళే హ్యాపీ న్యూ ఇయర్ రాస్తారు. కాబట్టి మనం హరే కృష్ణ మీరు రాయండి, ముగ్గుతో కూడా రాయండి, హరే కృష్ణ రాయండి, మంత్రం ప్రతిరోజు రాయండి, ఏం కాదు. ఇంకా 4 చదువుకుంటారు ఇంటి ముందుకు వచ్చిన, ఏం పర్లేదు, నడవనివ్వండి. తెలిసినోడు నడవడు, తెలియనోడు నడుస్తాడు, ఎలాగో నడుస్తాడు. అసలు మనకు వచ్చే ప్రయోజనం చూడండి. ఏదో మూలన ఎక్కడో ఎవరో ఏదో చేస్తారని దాని గురించి ఆలోచించాం. ఇలాగ అర్థమైందా? కాబట్టి ముగ్గులు వేయాలంటే వేయండి, సంక్రాంతికి వేయండి, మిగతా చాలా పండుగలు ఉన్నాయి, మీకు చక్కగా బొమ్మలు అన్నీ వేయండి. కానీ హ్యాపీ న్యూ ఇయర్ అనే దరిద్రపు మాటలు మాత్రం రాయొద్దు. అది ఇంగ్లీష్ భాష, ఎంగిలి భాష. అది ఆ భాషలో మళ్ళీ చక్కగా చెక్కడం కూర్చొని పాపం ఏ రోజు వేయరు ముగ్గులు.
సాధారణంగా ఏం చేస్తారంటే రాత్రి 9, 10ంటికి ముగ్గులు వేసి పడుకుంటారు, తెల్లవారుజామున లేకపోతే. కానీ సంవత్సరం న్యూ ఇయర్ రోజు మాత్రం అర్ధరాత్రి మేలుకొని 12ంటికి మీ ముగ్గు ఎలా ఉంది, మా ముగ్గు ఎలా ఉందని చూసుకుంటాం. దరిద్రం. ఇది దరిద్రం. నిజం కాదా? ఇది నేను చెప్పడమే కాదు, ఈ ఒక్క విషయమే కాదు, మిగతా అన్ని మన వేషంలో కూడా. ఎవడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే భలే ఉంది, సూపర్, ఇలాంటి ఏమన్నా కట్టుకుంటే ఇదేంటి పాతకాలం వాళ్ళలాగా ఉన్నాడు వీడు, ఇలా అంటారు. ఇంకా అదే విధంగా హరే కృష్ణ చేయనివ్వండి, జపం చేయడం, ఇంకేం చేసినా కూడా మన పరిస్థితి ఇంతే. వాళ్ళని ఎత్తి చూపించడం, అదేవిధంగా ఎగతాళి చేయడం, గేలి చేయడం, కామెడీ చేయడం. నిజంగా ఎవరైతే భగవద్గీత హరే కృష్ణ చేస్తే వాళ్ళని మనం అభినందించాం, మంచి పని చేస్తున్నామని అనుకోం, వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని మళ్ళీ మనకి మన సంస్కృతిని నిజంగా ఎలా చేసి చూపించాలి, చెయ్యాలి అని చూపించడం కోసం కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చినా వీళ్ళు ఎలాగో మూర్ఖులు కలియుగంలో వీళ్ళకి నిజంగా ఎలా చేసి చూపించాలి అని వచ్చాడు చైతన్య మహాప్రభు లాగా. ఇది ఒకటైతే ఇందులో అంతర్గతంగా ఒక రహస్యం ఉంది. ఏంటంటే చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చాడు, కృష్ణుడు ఎందుకు అలా వచ్చాడంటే రాధారాణి కృష్ణుడికి చాలా ప్రియమైన భక్తురాలు. ఆ రాధారాణి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందంట. ఎంతంటే చాలా ఎక్కువ, ఇంకా ఎంతంటే అమితంగా. అందుకని రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుని వదిలి ఉండలేదు, కృష్ణు నామం చేయకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా ఉండలేనంతగా భక్తురాలు. కృష్ణుడు కనిపించింది, ఎందుకని ఈవిడ ఇంతగా నా పట్ల ఆకర్షణ కలిగి ఇంత ఆనందాన్ని పొందుతుంది, అసలు ఏమిటి ఇందులో రహస్యం అని కృష్ణుడు కనిపించి ఆ భావాన్ని, రాధ యొక్క భావాన్ని, రాధ ఏ విధంగా నా భక్తి చేసి ఆనందాన్ని అనుభవిస్తుంది అని తెలుసుకోవడం కోసం చేసే కృష్ణుడి యొక్క లీలే చైతన్యం. అర్థమైందా? కాబట్టి కృష్ణుడు భక్తులందరిలోకి ఉన్నతమైన భక్తుడిని ఎంచుకొని, ఎవరు? రాధారాణి. ఆ భక్తురాలను ఎంచుకొని ఆవిడ యొక్క భావాన్ని తీసుకొని చైతన్య మహాప్రభు లాగా కలియుగంలో కృష్ణుడు వచ్చాడు. అంటే మనకి ఆ రాధ యొక్క భక్తి భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని మనకి కూడా రుచి చూపించడానికి కృష్ణుడు కలియుగంలో వచ్చిన అవతారం ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఆయన యొక్క అవతరించిన రోజే పాల్గొన పౌర్ణమి. ఈ రోజు నిజానికి 500 సంవత్సరాల క్రితం ఆయన అవతరించినప్పుడు ఆ రోజు చంద్రగ్రహణం, గ్రహణం ఉంది, గ్రహణ సమయం 500 సంవత్సరాల క్రితం. ఎక్కడ? బెంగాల్లో ఆయన అవతరించారు. ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన అవతరించిన ప్రదేశంలో ప్రపంచంలో కల్లా పెద్ద గుడిని నిర్మిస్తున్నారు, చాలా ఎత్తైన గుడి. ప్రస్తుతం బెంగాల్, మాయాపూర్ అంటారు, నవదీప్ జిల్లాలో బెంగాల్లో మాయాపూర్లో అది నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది. ఇంకో 2-3 ఏళ్లలో పూర్తవుతుందేమో తెలియదు. మీరందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. అక్కడైతే ఆ ప్రదేశంలో అయితే, ఇక్కడ మాయాపూర్లో అయితే ఎలా ఉంటుందంటే వాతావరణం, అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు, ప్రతి చైనా, అన్ని దేశాల వాళ్ళు అందరూ వచ్చి అక్కడ కలిసి, నల్లవాడు తెల్లవాడు అందరూ కలిసి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళలేదు కదా. అక్కడికి వెళ్తే ఇప్పుడైనా మీరు చూడొచ్చు ఆ దృశ్యాన్ని, అందరూ కలిసి ఎలా చేస్తారు. అంతమంది విదేశాల వాళ్ళు అందరూ కూడా సనాతన ధర్మం గొప్పది అని, హరినామం గొప్పదని తెలుసుకుంటే మనం ఇక్కడ నుండి మాత్రం ఈ పాశ్చాత్యులు ఏదైతే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ వెడ్డింగ్ డే, ఇంకేదో అంత అంటే ఇవన్నీ కూడా దినాలలాగా తద్దినం లాగా పెట్టుకుంటూ ఉన్నారు. అందరూ తద్దినాలు జరుపుకుంటున్నారు. నిజానికి మనం తద్దినం దినం జరుపుకోం. మనం కేవలం ఒకే ఒకటి చేస్తాం, పూర్వీకులు బాగుపడాలి. ఏంటిది? సంవత్సరం మొత్తానికి ఒకసారి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అదొక్కటే మనకి దినం అంటే. మిగతావన్నీ కూడా మనకి పండుగలే. ఏంటవి? పండుగలు. అంటే విదేశీయులు, ఆంగ్లేయులు వాళ్ళు ఎంగిలి సంస్కృతి వాళ్ళు దినాలు చేసుకుంటున్నారు, మనం పండుగలు చేసుకుంటాం. మనమేంటి? పండుగల కంటే కూడా ముఖ్యంగా దినాలు చేసుకోవడం మొదలుపెట్టాం. ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే కదా. ఏంటి డేలు అంటే ఏంటో తెలుసా మీకు? ఇవన్నీ ఈ డేలు ఎందుకు వచ్చాయో తెలుసా? అంటే ఉమెన్స్ డే ఎందుకంటే అక్కడ ఆ దేశంలో ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వరు ఎప్పుడు, అందుకని కనీసం ఈ ఒక్కరోజు ఆడవాళ్ళని గౌరవిద్దామని గౌరవిస్తాం. అదేవిధంగా తండ్రిని ఎవరు గౌరవించరు, ఫాదర్స్ డే అని ఒకరోజు ఇస్తారు. మరి మనం కూడా సంవత్సరం అంతా వదిలేసి ఆ ఫాదర్స్ డే రోజు గౌరవిద్దామా? సంవత్సరం అంతా తండ్రిని, స్త్రీలని, పిల్లల్ని గౌరవిద్దామా? ఎవరైతే మన సనాతన ధర్మం ప్రతిరోజు గౌరవించమని చెప్తుంది. కాబట్టి మనకు ఆ దినాలు ఇవన్నీ అవసరం లేదు.
కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఉమెన్స్ డే అంటగా, చిల్డ్రన్స్ డే అంటగా, చిల్డ్రన్స్ డే. ఎంత దౌర్భాగ్యం అంటే ఇక ప్రధాని కూడా చెప్పడం మొదలు పెట్టేశాడు కదా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారుగా హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఏంటిది? ఇదా మన సంస్కృతి అంటే? ఈ ప్రధానులకు కూడా బుర్ర పనిచేయడం, ముఖ్యమంత్రులకి మంత్రులకు కూడా బుర్ర పనిచేయడం, బుద్ధి లేదు. ఎందుకంటే మనకు ఆ దినాలన్నీ లేవుగా. వాళ్ళకి అక్కడ ఏదో ఎప్పుడో ఒకసారి గౌరవిద్దామని పెట్టుకుంటే మనం అవన్నీ తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఈ సంస్కృతిని మీరు తీసుకొని హరినామం చేసి ప్రపంచం అంతా కూడా మీరు ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని అందరికీ బోధించాలి అని చెప్తున్నాడు కృష్ణుడే వచ్చి. కాబట్టి మనం ఇప్పుడైనా కనీసం మిగతా వాళ్ళ సంగతి ఏమో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పకండి, ఇంటి ముందల రాయకండి. మీకు మీ సంస్కృతి మీద గౌరవం ఉంటే, లేదు మేము క్రిస్టియన్లో కలిసిపోతాం, బైబుల్ తీసుకుంటామంటే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఎందుకంటే మెల్లగా జరిగేది అదే. ఇప్పుడు వాళ్ళు ప్రవేశించి వాళ్ళు సుప్రభాతాలు అన్నీ రాసేస్తున్నారు సంస్కృతంలో. వాళ్ళు కూడా రాసేసి కొన్ని రోజుల తర్వాత అసలు దేవుడు యేసుక్రీస్తే ఇంకేదో చెప్తారు, ఇవన్నీ కూడా కల్పించినాయి అని. ఇలా కూడా అవుతుంది. ఎందుకంటే మనం నిద్రపోతూ ఉంటే ఇలాగే జరుగుతూ ఉంటున్నాం. కాబట్టి మేల్కోవాలి. మనం మేల్కొని ఆ పిచ్చి మాటలన్నీ ఆపేసి హ్యాపీ వెడ్డింగ్ డే, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఇంకేదో డే, చిల్డ్రన్ డే, ఇవన్నీ ఆపేసి చక్కగా మనకి పండుగలు ఉన్నాయిగా. రాముడు పుట్టినరోజు, రాముడు కళ్యాణం, రామనవమి, కృష్ణుడు పుట్టినరోజు, కృష్ణాష్టమి, నరసింహస్వామి పుట్టినరోజు అని లేదు. మామూలుగా అందరూ సరే వినాయకుడు కూడా ఇష్టం అంటే వినాయక చవితి అని, సరస్వతి పూజ అని, ఎన్నో మన సంస్కృతిలో ఇవన్నీ ఉంటే వీటన్నిటిని వదిలేసి ఆ దినాలు, ఈ దినాలు, ఇంకా ప్రేమికుల రోజు అంట. అంటే ప్రేమికులు అంటే మన సంస్కృతే ప్రేమతో కూడినటువంటి సంస్కృతి. కాబట్టి మనకు ఒక రోజు అవసరం లేదు. మనం ఎప్పుడూ ప్రేమను చూపిస్తూ ఉంటాం, పిల్లల పైన, తల్లిదండ్రుల పైన, భార్యాభర్తలు అందరి దగ్గర ప్రేమ అనేది మన సంస్కృతిలో ఉంది. వాళ్ళకి లేదు కాబట్టి ఒక రోజు పెట్టుకుంటాం. అది దరిద్రంగా మనం కూడా తెచ్చుకుంటాం. కాబట్టి దరిద్రాన్ని మీరు తీసుకుంటారంటే మీ ఇష్టం. అది మీరు చెప్పుకోండి. అప్పుడు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా నా దృష్టిలో అయితే భారతదేశంలో ఉండి చెప్పుకునే వాళ్ళందరూ దరిద్రులే. ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నాం, తెలుసుకున్నాం, మనకి సంస్కృతి ఉంది, కానీ మనం కూడా దరిద్రంగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అనుకుంటున్నాం. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం. భారతదేశంలో పుట్టి ఇలా చేస్తున్నాడు అంటే వాడు దౌర్భాగ్యం. అదృష్టవంతులు ఎవరంటే బయట దేశాల్లో ఉండి ఈ సంస్కృతి తెలుసుకొని మాయాపూరు ఈ దేశం వచ్చి ఇక్కడ సంస్కృతి నేర్చుకొని మన వేషధారం నేర్చుకొని మనలాగా తిలకం, స్త్రీలైతే ఇంకా చీరలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ వదిలేసి ఇక్కడ వాళ్ళు ఈ సంస్కృతి, వేషం అన్నీ వదిలేసి పారినోళ్ళు. మాకు ఇంగ్లీష్ అండి, మా అబ్బాయి అండి డాడీ అంటాడు, మా అమ్మాయి అండి మమ్మీ అంటదండి. వాళ్ళకి తెలుగు రాదండి, మమ్మీ డాడీయే. ఇది చూసి నవ్వుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. ఎందుకంటే మా వాళ్ళంటే ఇంగ్లీష్ ఏనండి అంత. నిజమా కదా? తెలుగులో మాట్లాడితే తెలుగుగా వీళ్ళేం ఉద్యోగాలు రావండి, వీళ్ళకి మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఈ తెలుగులో మాట్లాడితే ఏం ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు వస్తున్నాయి అందరికీ. ఉద్యోగాలు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ అని అక్కడ ఇసిరేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ముసలోళ్ళు ఉంటారే, ముసలోళ్ళని చూసుకునే గృహాల్లో ఇసిరేస్తారు. అది వాళ్ళు చేసేది, మమ్మీ డాడీ అని. ఇది పరిస్థితి. అవునా కాదా? కాబట్టి మన కృష్ణుడు వచ్చి ఏం చెప్తున్నాడు? మన సంస్కృతిని తీసుకోండిరా బాబు, ఈ హరినామ సంకీర్తన చేయండి, ఆ యజ్ఞాలు ఓం ఓము ఇవన్నీ కూడా వద్దు, అవసరం లేదు. కలియుగంలో మీకు అంత శక్తి లేదు, బుద్ధి లేదు, మీరు చేయలేరు, అంత శుద్ధత లేదు. అటువంటి బ్రాహ్మణులు అసలే లేరు. వీళ్ళందరూ కూడా నకిలీ వాళ్ళే, చేసేవాళ్ళందరూ కూడా. నిజం చెప్తున్నాను. ఇప్పుడు కలియుగంలో సరైనది, నిజమైన బ్రాహ్మణుడు, నిజమైన క్షత్రియుడు, నిజమైన వైశ్యుడు లేరు ఎవరు. అందరూ నకిలీలే. ఉన్నది ఒకటి. ఎవరు కలియుగంలో కలవు శూద్ర సంభవ, మన అందరం కూడా శూద్రులమే. కాకపోతే ఎవరైతే చైతన్య మహాప్రభు వచ్చి 2 వర్గాలు చేశాడు. ఎవరు? భక్తులు, అభక్తులు అని 2 వర్గాలు. ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళు భక్తులు అవుతారు. ఎవరైతే హరినామం ఇవన్నీ ఏమి తెలియకుండా అజ్ఞానంలో ఉంటారో వాళ్ళు అభక్తులు. ఈ 2 వర్గాలు కలియుగం. ఇంక మిగతా ఏం లేదు.
కాకపోతే ఇంకా మనం తోకలు ఇవన్నీ తగిలించుకుంటున్నాం. రాజు, రెడ్డి, శాస్త్రి, ఇంకేంటి గుప్తా అని, నేను ఇదని నేను అదని తగిలించుకొని మేమండి వైశ్యాస్ అండి, మాకు మంచి కమ్యూనిటీ అండి, మా ఇదండి, మేము అది చేస్తామండి, ఇది చేస్తామండి, దానం చేస్తామండి, మాకు హాల్ ఉందండి, కమ్యూనిటీ హాల్. ఎందుకున్నాయి ఇవన్నీ కూడా? చాటుకు వెళ్ళి మాంసం తినడానికి ఉన్నాయి. చేసే పని అది ఎవరికి తెలియకుండా. పైకి మాత్రం డబ్బాలు. నిజమే కాదా? అంటే అందరూ 100కి 100 మంది అని నేను చెప్పడం లేదు, కానీ ఇది వాస్తవం ఉంది. కలియుగంలో ఇలా జరుగుతూ ఉంది. పైకి ఒకటి, వెనక చేసేది ఒకటి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ కలియుగంలో మనకి సరైనది నిజమైన వస్తువు లేదు. కాబట్టి ఈ కలియుగంలో ఎవరైతే శాంతి, సుఖం, ఆనందం కావాలనుకుంటారో వాళ్ళకి కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఇచ్చిన ఒకే ఒక్క సందేశం, హరినామం చేయండి, హరినామ హరినామ హరినామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ అని చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడ జపమాలలు ఉన్నాయి, మీరు కూడా ప్రతిరోజు జపించవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు లేవు. మీరు మాంసం తిన్నా, ఇంకే పాప పని చేసినా, ఏం చేసినా పర్లేదు. జపం చేయడం, హరినామం చేయడం మొదలు పెట్టండి. చేయగా చేయగా మీలో పాపపు లక్షణాలు అన్నీ కూడా పోయి శుద్ధమైన మంచి వ్యక్తిలాగా తయారవుతారు. చేయండి. దాంతోపాటు భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి. ప్రతిరోజు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నమ్మకండి, చదివే వాళ్ళని చూసి మీరు చదవండి, చదివించండి. అంతేగాని ఇదంతా మాకెందుకు, ముసలోళ్ళకి కావాలి అనుకుంటే అది అజ్ఞానమే, మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మళ్ళీ అజ్ఞానంలో పడకండి. దయచేసి అందరూ చదవండి, జపం చేయండి. అంతేకాకుండా ఇంకా అందరికి కూడా చెప్పండి దీని గురించి. హరే కృష్ణ.